బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ డే 100 అయితే ఈరోజు ఎపిసోడ్లోని ఏం జరిగిందో చెప్పే ముందు మన ఛానల్కి చాలామంది వ్యూవర్స్ అయితే వస్తున్నారు కానీ సబ్స్క్రైబర్లు అయితే రావడం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈరోజు మళ్ళీ బిగ్ బాస్ 3 టాస్కులు పెట్టింది బిగ్ బాస్ హౌస్లోని. ఆ టాస్కుల్లోని తనుజ, కళ్యాణ్ గెలిచారు బెలూన్ టాస్క్లోని. అయితే ఈ టాస్క్లు ఆడే ముందు బిగ్ బాస్ 2 టీంల కింద విడగొట్టింది. వీళ్ళ 5గురిని కలిపి ఒకరిని సంచాలక్‌గా పెట్టింది. సంచాలక్‌గా డిమాండ్ పవన్‌ని పెట్టి తనుజ, కళ్యాణ్ ఒక టీము, ఇమాన్యుల్, సంజన ఒక టీము. సో ఇలా ఆడగా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరగ్గా సంచాలక్‌గా డిమాండ్ పవన్ తన డిసిషన్ అయితే చెప్పాడు, ఎవరు బాగా ఆడారు అండ్ టాస్క్‌లోని ఎవరు గెలిచారు అన్నది. తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి బాగా ఆడారు అండ్ ఈరోజు విన్నర్ ఆఫ్ ద గేమ్ ప్లేయర్స్‌గా వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. నిన్నటి నుండి కూడా హౌస్లోని ఒక జర్నీ ఆఫ్ ఏవి అంటే వాళ్ళ బిగ్ బాస్ హౌస్లోని వచ్చిన తర్వాత వాళ్ళ జర్నీ టోటల్ అన్ని ఎపిసోడ్స్లోని వాళ్ళ జర్నీ ఎలా మొదలైంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని బిగ్ బాస్ హౌస్లోని ఉన్న ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లను అడిగింది. రోజుకి ఒకళ్ళ జర్నీని చూపిస్తూ మోటివేషన్ చేస్తుంది వాళ్ళలోని. సో ఇమాన్యుల్ తన జర్నీ గురించి చాలా బాగా చెప్పాడు. నేను కామెడీ షోస్ చేస్తూ ఉన్నాను కదా, సేమ్ ఇలాగే ఇక్కడ కూడా కామెడీస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. బట్ కానీ వచ్చిన మొదటి రోజే నాతో ఒకళ్ళు పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ వల్ల నాకు అనిపించింది, ఇక్కడ గేమ్ ఎలాగ ఆడాలా అలాగ ఆడాలా అన్న కొంచెం వెరైటీగా నేను థింకింగ్ చేశాను. కానీ ఆ థింకింగ్లోనే నాకు గేమ్ ఎలా ఆడాలి డే బై డే ఇంప్రూవ్ అయ్యింది నేను అని ఇక్కడ తెలుసుకున్నాను అని ఇమాన్యుల్ చెప్పాడు. తన జర్నీ ఓవరాల్గా ఎలా ఉండబోతుందో కూడా చెప్పాడు. ఇది ఈరోజు ఎపిసోడ్ ఇలాగ ఉండబోతుంది. 3 టాస్కులు అయిపోయాయి. ఏవీ జర్నీ కూడా జర్నీ ఆఫ్ ఏవీని కూడా వేశారు ఇమాన్యుల్ది. బుధవారం ఇంకా ఫ్రైడే వరకు ఇలా 3 టాస్కులు జర్నీలు జరుగుతాయి. ఇంకా శనివారం ఆదివారం గ్రాండ్ ఫినాలే జరుగుతుంది, తెలుసు కదా. ఆదివారం బిగ్ బాస్ విన్నర్ ఎవరో ప్రకటించేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ 100 ఎపిసోడ్ అప్డేట్. సో ఇంకా ఎవరికైనా మీ ఒపీనియన్ అంటే ఎవరు గెలుస్తారు అన్న దాని మీద మీ ఒపీనియన్ ఉంటుంది కదా, ఆ ఒపీనియన్ కామెంట్లో పెట్టి మాతో షేర్ చేసుకోండి.